నేను ఈ రోజు అక్కడ ఏముందో కనుగొంటాను. పైనుంచి దుమ్ము పడుతోంది. ఇక్కడేంటి? నాకు భయంగా ఉంది. మనం వెనక్కి వెళ్దామా? నేను నిన్ను వదలను. చూడు, ఆ కళ్ళు ఎంతో భయంగా ఉంది. వేయంతే వెళ్ళిపోదాం. ఇది సరైనది కాదు. ఓపెన్ ఇట్, హరి. ఓ మై గాడ్! ఆ భయంకరమైన రాక్షసి వీళ్ళ వెంట పడబోతోంది. అది వీళ్లకు తెలియగానే వీళ్ళు పరుగులు తీశారు. అప్పుడు ఆ వీరుడు ఆ రాక్షసిని అంతం చేశాడు. రా, నీ ప్రతీకారం ఇక్కడే అంతమవుతుంది. నీవు నా ఆత్మను బంధించలేవు మంత్రగాడా. అరే, దయ్యం కొడుతుందిరా బాబు. అబ్బో! ఓ మై గాడ్, ఆరిపోదాం. ఇయాల దగ్గరికి వస్తున్నాయి. వాళ్ళు వస్తున్నారు. త్వరగా వెనక్కి వెళ్ళండి. నేను భయపడుతున్నాను. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? మనల్ని నేను మీ కోటకు వచ్చాను, మీ వల్లే. నా వల్లే మీరు వచ్చారు. ఇది నేను చూసిన అత్యంత ఘోరమైన రాత్రి. Found it. Just as I suspected. ఇది చాలా పాత పుస్తకం. నేను దీన్ని చదవడానికి ప్రయత్నించాలి. అదృష్టవంతుని కథ ఇక్కడ మొదలవుతుంది. ధనవంతుడైన జమీందారు నిధిని ఎలా దాచుకున్నాడో చూడండి. పన్ను కట్టలేము, తినడానికి కూడా లేదు. రాజుగారికి వెంటనే చెల్లించాలి. అతనికి బంగారపు నాణేలు తప్ప మరేమీ పట్టదు. అతనికి డబ్బే ముఖ్యం. నా బంగారం, నా ఆస్తి, ఇది ఎప్పటికీ నాదే అని మురిసిపోయేవాడు. ఎవరు నా ఆస్తిని తాకకూడదు. అన్న బిడ్డలైనా సరే సబ్ మేరా అని హెచ్చరించేవాడు. అతని ప్రాణం గాలిలో కలిసిపోయింది. కోరిక మాత్రం కోటలో బందీ అయిపోయింది. ఇది మీరు చూస్తున్న కల నిజం కాదు. ఈ భ్రమల నుండి బయటకు రండి. రా, నీ శక్తి నాకు అవసరం. ఎదురించడానికి ప్రయత్నించు. ఇప్పుడు నన్ను ఆపు. రా, నీ ప్రతీకారం ఇక్కడే అంతమవుతుంది. నీవు నా ఆత్మను బంధించలేవు మంత్రగాడా.